వ్యక్తి పేరు 3 సార్లు తీసుకోండి. తన రూపాన్ని విజువలైజ్ చేసుకోండి. మేషం, వృషభం, మిథునం, కర్కటం, సింహం, కన్య, తుల, వృశ్చికం, ధనస్సు, మకరం, కుంభం, మీనం. ఈ 12 రాశులు అందరికీ 100% అనేది రెసిగ్నేట్ అవ్వదండి. ఓకేనా? 20, 30, 40, 50, 60, 70 అలా మాత్రమే రెసిగ్నేట్ అవుతుంది అనమాట. ఓకేనా? ఫస్ట్ డెత్ కార్డ్ వచ్చింది, తర్వాత కింగ్ ఆఫ్ స్వార్డ్స్ వచ్చింది, ఇంకా మనకి క్వీన్ ఆఫ్ స్వార్డ్స్ వచ్చింది. ఎస్, ఒకదాని మించి ఒకటి ద హ్యార్మిట్ అనేది చూపిస్తుంది. ఒకటిని థర్డ్ పార్టీ కూడా వచ్చేసింది. ఓకేనా? ఇవన్నీ ఛేదించుకొని మీ దగ్గరికి రావాలనే ఇంటెన్షన్ ఏదైతే ఉందో, మీరు హై లెవెల్లో ఉన్నారు. మీకు అద్భుతమైన గొప్ప అవకాశం వచ్చేది ఉంది. మీరు ఓపికతో నుండి భగవంతుడి మీద మీరు ఫోకస్ చేసినప్పుడు మీకు అనేది మంచి రోజులు అనేది ఉంది. మీ డిఎం చాలా చిక్కుల్లో ఉన్నారు. కొత్త రోజు ఉంది. ఇవాళ సండే కదా, కంపల్సరీ మనకి సన్ అనేది మనకి కంపల్సరీ చూపిస్తారు. కొత్త రోజు ఉందని మనకి ఎన్నోసార్లు వచ్చింది. కొత్త వాళ్ళకైతే తెలియదు, కానీ పాత వాళ్ళకైతే కంప్లీట్గా తెలుసు. సండే రోజు ప్రతి సండే మనకి ద సన్ అనేది వస్తుంది. కొత్త రోజు ఉంది మీకు. మీరు ఏవి అధైర్యపడొద్దని దాని అర్థం అనమాట. ఇది వచ్చేసి సింహరాశి వాళ్ళకి వచ్చిందండి. పవర్ కాన్ఫిడెన్స్తోనే మీ దగ్గరికి రావాలని ఎంతో ప్రయత్నంతో ఉన్నారు. కాకపోతే తన క్వింగ్ ఆఫ్ ఏదైతే స్వాట్స్ ఉన్నారో, తన అక్క కానీ చెల్లి కానీ ఎవరైతే ఉన్నారో, వాళ్ళ పెద్దవాళ్ళు ఉన్నారో, ఆయన థర్డ్ పార్టీలో చాలా సతమతం అయిపోయి మీ గురించే తప్పిస్తూ ఉన్నారు. కాకపోతే భగవంతుడు మీకు గొప్ప దీవెనలు అనేది అందిస్తూ ఉన్నారండి. ఓకేనా? ఎలాగైనా తీసుకురావాలని భగవంతుడి అంటే ఆయన ఉద్దేశం అదే ఉంటుంది. కాకపోతే ఏంటంటే మనకు జస్టిస్ ఎట్లా వస్తుందంటే, మనం చేసుకునే ఇన్నర్ వర్క్కి మనకి ప్రతి నిమిషం ప్రతి సెకండ్ యూనివర్స్ గమనిస్తూ ఉంటుంది అనమాట. సో మనం అనేది తనని పూర్తిగా డిఎంని మర్చిపోయి మీ మీద మీరు ఫోకస్ చేసి, మీరు ఎప్పుడైతే భగవంతుడిని కరెక్ట్గా తెలుసుకుంటారో అన్నీ మీరు అడగకపోయినా అన్నీ మీ దగ్గరికి వచ్చేస్తాయో, ఆ టైంలో మీకు డిఎంని కూడా తీసుకొచ్చి మీ ముందు నిలిపించడము భగవంతుడి పూచి ఉంటుంది. డిఎం అలాగే ఉన్నారు. నెక్స్ట్ స్టెప్ అనేది ఏముంటుందో చూద్దాము. ప్రపంచమంతా నిండి మీరే అయ్యి ఉన్నారు, ఇది డౌటే లేదు. ఎందుకంటే డిఎఫ్ని ఎప్పుడు డిఎం మర్చిపోడు. ఓకేనా? తీసుకొని వస్తానని భగవంతుడు వాగ్దానం ఉందండి. భగవంతుడు వాగ్దానం ఉంది. ఇంకా మీకు కళ్యాణం చేయాలని చాలా దేవుడు ఇంటెన్షన్తోనే ఉన్నారు. ఓకేనా? మీరు ఏమాత్రం అధైర్యపడొద్దు. అసలు అక్కడ స్టాప్ చేసేయాలి నేను, కానీ నాకు ఇంకా చాలా మంచి రోజులు. మీ పెళ్ళి అనే కాదు, ఆయనతోని మ్యారేజ్ అయిన తర్వాత, ఆయనతోనైనా ఆమెతోనైనా మ్యారేజ్ అయిన తర్వాత మీ జీవితంలో సుఖశాంతులు అనేది అంటే ఎంత గొప్పగా నిండి ఉన్నాయంటే, ఇంకా అంటే మనం ఏదైతే జపం చేస్తామో, ఏదైతే తపం చేస్తామో, భగవంతుడు మనకు అడిగిన దానికంటే అత్యధికంగా ఇచ్చినప్పుడు ఏముంటుంది జీవితంలో? మీరు సంతోషమేమో. నాకైతే శాంతి ఉంటుంది. మనకు కావాల్సింది ఏంటి? శాంతి. సంతోషము శాంతితోనే ఉంటుంది. ఆ శాంతి అనేది మన లైఫ్లో వస్తుంది. చాలామందికి సంతోషాలు నిండుగా దీవించి ఉన్నాయి. మీరు ఏమాత్రం అధైర్యపడొద్దు. కొంచెం మీకు ఎట్లా అంటే ఈ రీడింగ్లో ఎట్లా ఉందంటే, ఇవాళ వచ్చేసి వృశ్చిక రాశి వాళ్ళు ఎలా ఉన్నారంటే, మీతోనూ ఉన్న కనెక్షన్ ఏదైతే ఉందో అది డీప్గా ఆలోచించి ట్రాన్స్ఫర్మేషన్ అవుతున్నారు. ఎవరికైతే బటర్ఫ్లైస్ ఎక్కువ కనబడుతున్నాయి, గ్రీన్ కలర్ ఎక్కువ కనబడుతున్నాయి, ఇంకా ఏమంటారు ఫెదర్స్ ఉంటాయి కదా, బర్డ్స్ ఫెదర్స్ ఎవరికి ఎక్కువ కనబడుతున్నాయో, అప్పుడు మీరు ఆలోచించండి. డిఎఫ్ ఏమైతే ఆలోచించాలంటే, మీ డిఎం మారుతున్నారు అంటే ఇప్పుడు బటర్ఫ్లై కనబడితే ఏంటక్క అని అడుగుతారేమో. బటర్ఫ్లై మారడానికి ఒక గొంగలి పురుగు ఎంతో కష్టపడి తనని తాను మార్చుకోవడానికి చాలా ట్రాన్స్ఫర్మేషన్ అవుతుంది. సో ఆ విధంగా మీకు మీ డిఎంని తీసుకురావడానికి భగవంతుడు అన్నీ తయారు చేసిస్తారనమాట. ఆయనను పూర్తిగా తయారు చేసి పూర్తి మంచి కొత్త రంగులతో మీ జీవితంలోకి ఆ మనిషిని మీకు అందిస్తారు. మీరు అనుకుంటారు మేము ఇంత ఇన్నర్ వర్క్ చేస్తున్నాం, ఎందుకు రావట్లేదు. కొంతమందికి 2 ఇయర్స్లో అయిపోతుంది, కొంతమంది 1 ఇయర్లోనే అయిపోతుంది, కొంతమంది 5 ఇయర్స్లో అవుతుంది, కొంతమందికి 10 ఇయర్స్ 20 ఇయర్స్, కొంతమంది 40, 56 ఇయర్స్ కూడా అవుతాయి అనమాట. దీంట్లో ఏంటంటే ప్రతి ఒక్క నిమిషం ప్రతి ఒక్క సెకండు యూనివర్స్ మిమ్మల్ని టెస్ట్ చేస్తూ ఉంటుంది అనేది మీరు మర్చిపోవద్దు. ఎందుకు ఎట్లా టెస్ట్ చేస్తుంది? మీరు కూర్చున్న నిలబడ్డ ఊపిరి తీసినా కానీ మీరు డిఎం కోసం ఆలోచించొద్దు. అది ఎట్లయితుంది? సాధ్యం కాదు, సాధ్యమవుతుంది. సాధనలో అన్ని సాధ్యాలు అవుతాయని మీ జ్యోతిక అక్క మీకు మాట ఇస్తుంది. ఎందుకంటే నేను సాధించాను కాబట్టి. నేను మీకు ఎన్నోసార్లు నిన్న మొన్న వీడియోలో కూడా చెప్పాను, నాకు దేనిలో చాలా సంతోషం అనిపిస్తుంది అంటే దేవుడి దగ్గర ఉండడంలో నాకు పిచ్చి సంతోషం. ఓకే, ఆయనని ఇస్తారా, అది శాంతి, అది దేవుడి నిర్ణయం. నేను ఏది ఫోర్స్ చేయను. నా పని నేను ఒక డిఎఫ్గా పర్ఫెక్ట్గా, నా సోల్ మిషన్ ఇది నేను చేస్తున్నాను.
ఎంత లేట్ అయినా పోస్ట్ చేస్తాను. లైక్స్ కోసం ఆలోచించను, సబ్స్క్రైబ్ గురించి ఆతృతపడను. ఏమాత్రం ఏది లేకుండా సోల్ మిషన్ ఏంటంటే నేను భగవంతుడికి సమర్పించేసిన అనమాట. ఇది ఒక 10 ఆత్మలైనా సరే మీ దగ్గరికి నేను నడిపిస్తాను. ఈ లూప్లో ఉన్న వాళ్ళకి, ఈ బాయిలో ఉన్న వాళ్ళకి తీసి మీరనే గొప్ప ఒక జ్యోతి ఉన్నారు, భగవంతుడు ఉన్నారు అనేది మీకు చూపిస్తాను అని నేను తీసుకున్న ఇది సోల్ మిషన్. నేను మీకు చెప్పాను కూడా, ఎంతోమంది సబ్స్క్రైబర్స్ పెరుగుతూ ఉంటే చాలా సంతోషిస్తూ ఉంటారు. యూట్యూబ్ వాళ్ళు కూడా సబ్స్క్రైబర్స్ ఉండాలి అని అంటూ ఉంటారు. ఇప్పుడు ఏంటంటే దీంట్లో కూడా మీరు చాలామంది చూస్తున్నారు, లైక్ చేయడం పక్కన పెట్టండి, పూర్తి వీడియో చూడట్లేదు చాలామంది. పూర్తి వీడియో చూడనప్పుడు వీడియో జస్ట్ చూసి ఒక 2 seconds చూస్తే ఏది అర్థం కాదు. మీరు ఒక 10 టారోస్ చూడండి, 1000 టారోస్ చూడండి, మీ తల బద్దలైపోయి తల నొప్పి వచ్చి ఇన్ని టీలు తాగినా కానీ తలనొప్పి పోకుండా మళ్ళీ మీ డిఎం ఎవరైతే పూర్వజన్మ అయినా మీ భర్త ఉన్నాడో మళ్ళీ ఆయన ఆలోచనలే మళ్ళీ ఇంకో టారోస్ రీడింగ్ ఏం చెప్తారు, ఇంకొక టారోస్ రీడింగ్ ఏం చెప్తారని ఆతృతతో తప్ప, సబ్స్క్రైబింగ్తో తప్ప, లైక్స్తో తప్ప మీ జీవితంలో ఒరిగేదేం లేదు. నాతోని తీసుకునే ఇన్నర్ హీలింగ్ ఎవరైతే ఉన్నారో నేను గొప్పలు చెప్పుకోవట్లేదు. మీరు కూడా కావాలంటే టెస్టింగ్కి మీరు ఫోన్ చేసుకోవచ్చు, మెసేజ్ చేసుకోవచ్చు. ధ్యానంలో ఉంటే ఫోన్ ఎత్తాను, డ్రైవింగ్లో ఉంటే ఫోన్ ఎత్తాను. మిగతా టైంలో ఫోన్ ఎత్తి ఒకవేళ నేను బిజీ ఉంటే నాకు కొంచెం టైం ఇవ్వండి అని అడుగుతాను. ఎందుకంటే ఇది నా సోల్ మిషన్. మీకు వీలైతేనే పే చేయండి, లేకపోతే పే చేస్తేనే తీసుకుంటానని నేను ఎన్నోసార్లు చెప్పాను. కానీ ఫ్రీగా మాత్రం నేను చెయ్యొద్దనమాట. దీనికి ఒక సోల్ మిషన్ అన్నప్పుడు మీరు ఇచ్చే పైసలు కొంత మార్గం భగవంతుడికి చెల్లిస్తాను నేను, అందువల్ల తీసుకుంటా. మళ్ళీ మీకోసం పూజలు చేయించాలి, అవన్నీ నేను తీసుకుంటానమాట. అందుకనే నేను తీసుకుంటాను. ఇంత బాగా టారోస్ రీడింగ్ మీకు ఎవరు చెప్తారు? థర్డ్ పార్టీ అంటారు, గొడవలు అంటారు, చేతబడులు అంటారు, ఐఎమ్ సో సారీ గవ్వలు అంటారు, ఆ దేవుడు ఈ దేవుడు అవి ఇవి అని అంటారు. ఎందుకండి? మీలోనే ఒక దేవుడు ఉన్నాడు. అది అల్లా అయినా అవ్వచ్చు, జీసస్ అన్న అవ్వచ్చు, ఏ దేవుడైనా అవ్వచ్చు. అసలు ఏ దేవుడిని నేను నమ్మనక్క, యూనివర్స్ని కూడా అవ్వచ్చు. యూనివర్స్ అంటే విష్ణుదేవుడు. మీరు దీంట్లో ఎప్పుడైతే హై లెవెల్కి వస్తారో అప్పుడు మీకు విష్ణుదేవుడు కృష్ణుడి రూపంలో, విష్ణుస్వామి రూపంలో, శివుడి రూపంలో మీకు ప్రత్యక్షమయ్యేది అవుతుందన్నమాట. ఇది ఇవాళ టారోస్ రీడింగ్. కొంచెం ఏదో నాకు మీకు చెప్పాలని అనిపించి నేను భగవంతుడి గురించి మీకు చెప్తూ ఉంటాను. మీకు ఇష్టమైతేనే వినండి, మీకు ఓకే అయితేనే లైక్ కొట్టండి. నేను చెప్పేది ఏంటంటే నా వీడియో చూసేవాళ్ళు పూర్తిగా వినండి. టారోస్ రీడింగ్ అక్క, టారోస్ ఎస్ టారోస్. కాకపోతే ప్రతి దాంట్లో మనకి ఏది చూపిస్తుంది, తర్వాత ఏమి నడిపిస్తుంది చూడండి. కత్తులతో ఇంతమంది ఉన్నారు. 1 2 ఇంకా 2 3 ఇంకెక్కడైనా మిస్ అయ్యానేమో. 3 అంటే కత్తులతోని ఉన్న మనుషుల తత్వంతోనే మీరు సైలెంట్గా ఉండి మీ పని మీ మీద వెళ్ళినప్పుడు భగవంతుడు మీకు అనేది ఒక సోల్ మిషన్ ఇచ్చారు. మీ మనిషిని ప్రపంచమంతా చూపించే శక్తిని ఇచ్చారు. 24 గంటలు మీరు చెప్పండి, ఊపిరి తీసుకోవడం మర్చిపోయినా కానీ మీ మనిషిని మీరు మర్చిపోగలరా? లేదు. అందుకే నేను అంటున్నా, మీరు సాధన చేయండి. మెడిటేషన్ అవి ఇవే కాదు, ఇంకా చాలా చేసేటివి ఉంటాయి. అవన్నీ చేయాలి అనమాట ఇవన్నీ దీనిలో. అందుకే మీరు పవిత్ర ఆత్మలుగా ఈ భూమి మీద పుట్టినరు. మీకు అన్ని పరీక్షలు, అంత అవమానాలు, అంత అపనిందలలు, అంత చీగొట్టడాలు ఉంటాయి. అంటే భూలోకంలో ఎవరైతే మిమ్మల్ని చీగొడతారో భగవంతుడు మిమ్మల్ని తీసుకుంటాడు అనమాట. ఆశీర్వదించి నువ్వు నా బిడ్డ అని తీసుకుంటాడు. అది మొగైనా, ఆడైనా, ట్రాన్స్జెండర్ అయినా, ఎవరైనా పర్లేదు. ఓకేనా? ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటాను. మీరు ఇన్నర్ హీలింగ్ అయినా, టారోస్ రీడింగ్ అయినా చేయించుకోవాలనుకుంటే నా నంబరు స్క్రీన్ పైన పెడుతున్నాను, మెసేజ్ చేసి కాల్ చేయగలరు. ఓకేనా? సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మీ జ్యోతిక అక్క ఉండాలి. ఓం నమః శివాయ.